సుప్రీంకోర్టు ఇట్లా సుట్టి ఇట్లా మనం చిక్కులు వెళ్తే ఇట్లా సుట్టి ఇట్లా వాడేస్తాం, అట్లా వాడేసింది తెలంగాణ గవర్నమెంట్ మాటలు. ఒక అరెస్ట్ ఆఫ్ నల్లబాలు ఫర్ అలిజిడ్ రీట్వీటింగ్ కంటెంట్ ఉండే చూడు వెనకటి. నల్లబాలు అని చెప్పి మనం ఒక వెనకటికి కథనం చేసినాం తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు. హైకోర్టు రైటు, హైకోర్టు ఇచ్చిన తీర్పు రైటు. పోలీసులు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్లు ట్వీట్లకు రీట్వీట్లకు ఫైల్ చేయలేరు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది డిఫాల్ట్, నీ క్రైమే ఎక్సెప్షన్. అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా రేవంత్ రెడ్డి గారు మెమ్మే చేసినావు అనుకో, అది క్రైమ్ కాదు. ఇద్దరు దొడ్డుతోలు ఉండాలా రాజకీయ నాయకులకు. చిన్న దానికి మమ్మీ నా పెన్సిల్ పోయింది, మమ్మీ నా రబ్బర్ పోయింది అని అంటే నడవదిడా. ఎల్లిగాని కోసము మలియాడు కేసు బుక్ చేస్తాడు, పుల్లయ్య వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఇది నడవది. ఎల్లిగాడే వచ్చి ఫస్ట్ కేసేయాలి. నరేటివ్ వర్సెస్ రాజ్యాంగంలా ఇలా రాజ్యాంగం గెలిచింది రేవంత్ అన్న. నీ ప్రజా పాలన పాపాల పాలన బయటపడ్డది రేవంత్ అన్న. హిస్టరీ హిస్టరీ తెలవకుండా నువ్వు ఓపెన్ చేసినావు అనుకో, రాజ్యాంగం వచ్చి వీటిని క్లోజ్ చేసేస్తుంది మీ హిస్టరీ షీట్లను అని చెప్పి ఒక సాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వానికి.